పక్షిరాజు నొప్పితో ఉంటుంది. అన్ని పక్షుల కన్నా ఎక్కువ నొప్పి భరించే పక్షిరాజు. అంత నొప్పి భరిస్తుంది. కొండ మీదకి వెళ్ళి భరిస్తుంది అంటే ఎందుకో తెలుసా? ఏ పక్షికి నా నొప్పి తెలియద్దని. దట్స్ ద సీక్రెట్. హల్లెలూయా. ఎక్కడో కొండ మీదకి చెట్టు మీద ఉండి ఆ నొప్పిని తెలియపరిచేది కాకులు. ఆ సూసైడ్ చేసుకున్న కాకు చెట్టు మీద వేసుకుంటుంది. ఆ కాకులు అరిసినంత చెట్ల మీద అరుస్తుంది. ఈ అల్లరంతా ఈ కాకులు ఎక్కడ అరుస్తాయి? చెట్ల మీదనే. బట్ పక్షిరాజు ఒక మెంటాలిటీ చూడండి. తను ఎంత నొప్పిని భరించినా ఆ పక్షుల మధ్యలో భరించదంట. పర్సనల్గా సీక్రెట్గా ఒక ప్లేస్కి వెళ్ళి భరిస్తా. ఎందుకో తెలుసా? నా నొప్పి ఎవరికి తెలియదు. నువ్వు ఈరోజు రహస్యంగా ఏదైతే ప్రార్థిస్తున్నావో ఒక నొప్పిని భరిస్తూ ప్రార్థిస్తున్నావు. అలాగని నీ నొప్పి ప్రజలందరికీ తెలియాలని అనుకోకండి. వెన్ యూ సీక్రెసీ ఆఫ్ ద ప్రొఫెటిక్, ఎప్పుడైతే నీ సమస్య, నీ నొప్పి సీక్రెట్గా దేవునితో పంచుకుంటావో నీ మహిమ బహిరంగ దేవుడు పనిచేస్తాడంట. ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. వెరీ గ్రేట్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నొప్పి కలిగిన పక్షిరాజు కొండ మీద కూర్చొని ఒక్కొక్కటి ఈకలు పీకుతా ఉంటుందండి. ఒక్క ఈక పీకుతా ఉన్నప్పుడు దానికి ఎంత నొప్పి వస్తుందో దానికే తెలుసు. దాని ముక్కంతా మొండిగా అయిపోయి ఆ ముక్కు మళ్ళీ తిరిగి కొచ్చగవుతున్న ప్రదేశంలో చాలా పెయిన్ ఉంటుందండి. ఈవెన్ కళ్ళన్నీ వాసిపోతాయి. ఒక్కొక్క ఈక పీకుతా ఉంటే దానికి పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఒక ఈక పీకుతున్నది? ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆ వింగ్స్లో ఉన్న ఆ శక్తిని తీసుకుంటా ఉంటుంది. నాకు ఈ పాతదొద్దు, కొత్తది కావాలి. ఇట్ ఈస్ ఇన్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీ పాత లైఫ్ని నువ్వు సమాధి చేస్తే దేవుడు కొత్తది రాసి పెట్టాడండి. ఆయన తల మీద రాసుకున్నాడంట అది నీకు ఇవ్వడానికి. దట్స్ ద గ్రేస్. హల్లెలూయా.